ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనం. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగియుండి తాను బ్రతుకు దినములన్నీయు సంతోషముగా ఉండవలెను, రాబోవునదంతయు వ్యర్థము. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలందరి చేత ప్రసంగి అని బిరుదు తెచ్చుకున్నటువంటి సొలొమోను రాస్తున్నటువంటి ఈ గ్రంథంలో ప్రభు మనకు అవసరమైనటువంటి మాటలు పలికిస్తూ ఉన్నాడు. ఈ గ్రంథంలో చాలాసార్లు వ్యర్థము వ్యర్థము అన్నాడని అసలు బ్రతకటమే వ్యర్థం అనుకుంటారు మరికొందరు అజ్ఞానులు. కాదండి, ఏది వ్యర్థమో ఏది ఉపయోగమో గుర్తించాలి. ముఖ్యంగా దాని వచ్చిన వెంటనే యవనుల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ మనం గ్రహించండి, చాలా సంవత్సరాలు బ్రతుకుతామని తెలిసి ఆ అన్ని సంవత్సరాల్లో కొన్ని చీకటి సంవత్సరాలు కూడా ఉంటాయని గుర్తించమంటున్నాడు. జీవితం అంటే ఏముంది, బోరు కొట్టడం తప్ప అని కొంతమంది కాలక్షేప కబుర్లు చెప్తూ ఉంటారండోయ్. జీవితము దేవుడు పెట్టిన భిక్ష అని భయభక్తులు కలిగి జీవించే వాళ్ళు కొందరైతే, అనుభవించు రాజా అన్నట్లుగా వారి ఇష్టం వచ్చినట్లుగా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఒకవేళ ప్రభు కృపను బట్టి అధిక సంవత్సరంలో దేవుడు మనకు ఆయుష్కాలం ఇస్తే చీకటి గల రోజులు అనేకాలు వస్తాయి, చాలా ఉంటాయి అని ముందే మనం తెలుసుకుని ఉండాలి. కాబట్టి ఆ చీకటి గల సంవత్సరాల్లో ఏడుస్తూ సంతోషించేటప్పుడు మాత్రమే సంతోషించడం కాదండి, బ్రతుకు దినములన్నీ కూడా సంతోషించండి అంటున్నాడు. ఏదీ తీసుకురాలేదు, ఏదీ తీసుకుపోము, ఖాళీగా వచ్చాం, వట్టి చేతులతోనే వెళ్ళిపోతాం. అయితే ఈ ఆయుష్కాలం అంతటిలో కూడా కొన్ని చీకటి గల దినాలు ఉంటాయి. చీకటి రెండు అర్థాలు ఇస్తుందండి. ఒకటి పాపం అంటారు, మరొకటి శ్రమ అంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియులారా గ్రహించండి, జీవితం ఎంత అర్థం లేనిదైనప్పటికీ జీవితంలో ముఖ్యంగా యవనస్తులు రుచి చూడగల ఆనందం కొంత ఉంది అంటున్నాడు ఇక్కడ ప్రసంగి. అయితే కొన్ని రోజుల్లో కారు మేఘాలు కూడా కమ్ముకోబోతూ ఉంటాయండి. ఇది మాత్రం తెలుసుకోవాలి. జీవితం అంతా సంతోషమై ఇవ్వు ప్రభువా అని ప్రార్థించే వాళ్ళు కూడా లేనంటారా? ఉన్నారు. లైఫ్లో కష్టమే చూడకూడదు నాయనా, పూర్తిగా నీ పాదాల దగ్గర గడిపేయాలనుకుంటున్నాను అని చెప్తారు. కానీ దేవుడు సమస్తము నిర్ణయించువాడు. మన జీవిత దినాలన్నిటిలో కూడా ఆయన మన ద్వారా మహిమపరచబడాలనుకుంటున్నాడు. ప్రియులారా, ఒకటే ముందు తెలుసుకోండి, జీవితంలో ఏది వ్యర్థం, ఏది ఉపయోగమైంది. అర్థం లేని దాన్ని పట్టించుకుని వ్యర్థులైపోకూడదని దేవుని కోరిక. ఈ చిన్న జీవితంలో ఎన్నో తప్పులు దొరులుతూ ఉంటాయి. కానీ సంతోషించే విషయం ఏమిటో తెలుసా? అవి దిద్దుకుంటానికి దేవుడు ఆయుష్కాలం ఇస్తున్నాడు. సరిచేసుకుని మరలా చక్కగా సార్వభౌమునితో సహవాసం చేసేటువంటి యోగ్యత ప్రభు ఇస్తున్నాడు. మనిషి అది గుర్తించట్లేదు. అదే దౌర్భాగ్య పరిస్థితి. ఆయుష్కాలం ఉంది కదా అని ఆజన్మాంతం తప్పులు చేసుకుంటూనే వెళ్ళిపోతున్నాడు తప్ప, నా జీవితంలో ఈ శ్రమ ఎందుకు వచ్చింది, నేను బాల్యములో, యవ్వనములో, నడివయస్సులో, వృద్ధాప్యంలో ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకుంటాను అని ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకుంటలేదు. జీవితం దేవుడు మనకు పెట్టిన భిక్ష. మానవ జీవితం చాలా ఉపయోగార్థమైందండి. ఎవరు మనల్ని సృష్టించాడో, ఎవరు మనల్ని పోషిస్తున్నారు, పెంచి పెద్ద చేస్తున్నారు, వారి విషయంలో మనకి బాధ్యత ఉండాలి కదా. ముందు దేవుడు, తర్వాత తల్లిదండ్రులు,
తర్వాతే ఎవరైనా. దేవుని వాక్య ప్రకారం చూడండి, వ్యర్థమైన వాటి వెంట పరిగెత్తకుండా అర్థవంతమైనటువంటి జీవితమును సార్థకం చేసుకోవాలి. ఎటువంటి చీకటి దినాలు నువ్వు అనుభవిస్తున్నప్పటికీ కూడా, ఆ కారుమేఘాలు కమ్మినప్పుడు కూడా ఆ కరుణామైన కాళ్ళ దగ్గర సంతోషంగా సేవించటం మానొద్దు. ఆయనే సమస్తమునకు మూలకారకుడై ఉన్నాడు. ప్రభువా, నేను కష్టం వచ్చినప్పుడు నిన్ను దూషించాను, సంతోషం కలిగినప్పుడు మాత్రం నిన్ను మాత్రం పట్టించుకోలేదు. ఇలాంటి జీవితమును క్షమించు అని అన్నట్లయితే ప్రభువు ముందున్నటువంటి ఆయుష్కాలం అంతా మనల్ని ఆనందింపచేయునుగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.